మరి జగన్ వస్తేనే మాకు మంచిగా ఉంటుందని మేము అనుకున్నాం, మేము కోరుకునేది అది. జగన్ వస్తేనే మంచిదమ్మా, వాళ్ళ నాన్నగారు అన్ని చేశాడు, జగన్ గారు వస్తేనే బాగుంటది. వైసీపీ వస్తే చాలా బాగుంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి వస్తే న్యాయం జరిగింది అనుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున ఎవరో చేసిన వాళ్ళు కనపడతలే మాకు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించాడు ఇల్లు ఆయన. ఇవాళ న్యాయం అనేది ఎక్కడ కనపడతలే మాకు. వైసీపీ రావచ్చు. మన ఆశ అయితే జగన్ బాబు వస్తే ఈసారి బాగా చేస్తాడనే నా ఆశ. జగన్ వస్తాడు సార్. జగన్ ఉంటుంది అనుకుంటున్నా. జగన్ అన్న వస్తే నెక్స్ట్ ఏంటంటే ఇంకో అవకాశం జగన్ గారికి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. జగన్కి వేస్తాం. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఆయన వచ్చిన వెంటనే కావాలని ఉంది నాకు కాడ. వైసీపీ కూడా బాగానే రావచ్చు, క్రేజ్ దానికి ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. ఈసారి మాత్రం జగన్ వస్తే ఒకసారి అతను కూడా చూద్దామని అభిప్రాయం. ఎవరు డబ్బు జగన్ వస్తారమ్మా. జగన్ వస్తే ఐ థింక్ బెటర్ అని నేను అనుకుంటున్నా. అతని పరిపాలన కూడా ఒకసారి చూస్తే పేదలకి చేస్తాడేమో, ఎందుకంటే అతని ఫాదర్ ఎక్కువ పేదల కోసం ఆలోచించేవారు కదా. సో లైక్ అలా అనమాట. నేను చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ, బట్ ఇది రావాలనుకుంటున్నా ఎందుకంటే చూసాం కదా ఇన్ని రోజులు. వైఎస్ఆర్ అయితే బాగా పనిచేస్తాడు. జగన్ మీద బాగా నమ్మకం ఉంది మాకు. వైసీపీ వైఎస్ ఉన్నప్పుడు ఎలా ఉండిద్దో పాలన రేపు జగన్ అన్న వచ్చినా కానీ అలాగా ఉంటుంది పాలన. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండేది. జగనే వస్తాడండి. జగనే రావాలనుకుంటున్నాం. 2019లో వైఎస్ఆర్ పార్టీ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పేదలకి రైతులకి మంచి పనులు చేస్తాడు. ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే లోగడ నుంచి ఈయన చంద్రబాబు నాయుడు మేము చూసాము. ఆయన పరిపాలన మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి. జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నామండి మేము. జగన్ అంటే జగన్ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పిన ఆశయాలను జగన్ నెరవేరుస్తారని చెప్పి చిన్న ఆశ ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చినా ఇప్పుడు మన పరిపాలన ఏం చేసిందేమీ లేదు. అందుకని ఇప్పుడు చంద్రబాబు గారు నెక్స్ట్ సీఎం అవడు. ఆయన చేసింది ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు కదా, అందుకని ఈసారి ఖచ్చితంగా జగనే అవుతాడు. జగనే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.